అతి తెలివికి అదిరే సమాధానం. వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏదైనా సభకు వెళ్ళినప్పుడు ఆ సభ ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఏ సబ్జెక్ట్ మీద అక్కడ మాట్లాడుతున్నారు, దానికి సంబంధించిన దాంట్లో మనకెంత ప్రజ్ఞ ఉంది, మనం ఎంతవరకు దాంట్లో మాట్లాడచ్చు, ఇవి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇన్ జనరల్గా తెలియని సబ్జెక్ట్ ఉందనుకోండి, నిర్మోహమాటంగా దయచేసి నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేయకండి, నాకు తెలీదు, దీని మీద మాట్లాడే స్థాయి ఇంకా నాకు లేదు, దీని మీద అంతలా నేను మాట్లాడలేను, నేను ఇంకోటి ఏదో చెప్పలేను, భాష్యం కూడా చెప్పలేను, ఏదో మాట్లాడాలి అంతే, అక్కడికి ఆగిపోవాలి. కానీ అతి తెలివి ప్రదర్శనలు చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇలాగే అవుతుంది. ఇటీవల సనాతన ధర్మానికి సంబంధించి సనాతన సభ అని ఒక కార్యక్రమం నడిచింది. దానికి పూజ గురువులు బంగారా శర్మ గారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్గా పిలిపించుకుంటున్న కె నాగేశ్వర్, అలాగే ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు, అలాగే అమోఘ్ దేశ్ముఖ్, వీళ్ళందరూ కూడా వెళ్ళారు. తనే హోస్ట్ చేశారు. హోస్ట్ చేసినటువంటి దాంట్లో సరే ఒకానొక సందర్భంలో ఆయన మాట్లాడమన్నారు, మాట్లాడుతూ డిస్కషన్ ముందుకు వెళ్ళిన తర్వాత జరిగిన దాంట్లో మామూలుగా ఇక్కడ ఇటీవల కాలంలో ఏంటో అంటున్నారంటే, ఎవరైనా ఫోన్ చేస్తారు, కొంతమంది ఫోన్ చేసి జై శ్రీరామ్ అంటారు. సో అక్కడ ఈ సనాతన ధర్మం, రాముడికి సంబంధించి ఇతరత్ర ఈ డిస్కషన్ అంతా కూడా పూర్తిగా జరిగింది. ఇంకా నేను పూర్తి వీడియో చూడలేదు, ఆయన మాట్లాడిన వరకు కొంత, అలాగే ఈ బిట్ పర్టికులర్గా చూడడం జరిగింది. సో జై శ్రీమ్ అని ఇన్ జనరల్గా అంటారు. దీనికి మన పేరెన్నిక కన్నటువంటి కె నాగేశ్వర్ గారు జై శ్రీరామ నినాదం ఇవ్వద్దు, జై సీతారామ నుంచి మనం జై శ్రీరామ నినాదం ఇవ్వద్దు, జై సీతారామ నినాదం ఇవ్వాలి. అయ్యా ఇక నుంచి మనం జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే నినాదం ఇవ్వద్దు, జై సీతారాం అనే నినాదం ఇవ్వాలి అని చెప్పాను. అంటే అక్కడ సీతమ్మ వారిని కూడా తలుచుకోవాలి, రాముడిని మాత్రమే కాదు, సీత లేని రాముడిని మనం ఊహించలేము. అందువల్ల ఇక నుంచి జై శ్రీరామ్ అంటే కేవలం ఒక్కడిని తలుచుకోవడం కాదు, అమ్మవారితో సైతం తలుచుకోవాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని అక్కడ తీసుకొస్తూ జై సీతారాం అనాలి అని చెప్పి చాలా పెద్ద ఇది చెప్పేశారు. తర్వాత బంగారా శర్మ గారు ఇచ్చారు, నేను మిగతాది నేను ఇస్తాను, లెట్స్ సీ. అందుకే ఇక నుంచి మనం జై శ్రీరామ నినాదం ఇవ్వద్దు, జై సీతారామ నినాదం ఇవ్వాలి. అయ్యా శ్రీ అనే శబ్దము సీతే అండి. శ్రీ అనేటటువంటి శబ్దానికి అర్థం సీతే. కాబట్టి జై శ్రీరామ్ అంటే సీతా సమేత రామ, సమస్త సంపదలతో కూడినటువంటి రామ అని అర్థం. కంచర్ల గోపన్న పద్యమే రాసినాడు. కంచర్ల గోపన్ గారు అంటే ఎవరు తెలుసా? రామదాసు గారు, శ్రీరామదాసు గారు. ఉత్తి రామదాసు కూడా కాదు, శ్రీరామదాస్ ఆయన పేరు. ఎందుకంటే సీతారాముల్ని ఆయన కొలిచాడు కాబట్టి శ్రీరామదాస్ గారు. ఆయన కూడా పద్యాలు రాశాడు అందులో. సొంత పైత్యం ఏదో చెప్పాలి పెద్దరికంతో. ఇప్పుడు ఈ కొలోనియల్ వీటి గురించి, లేదంటే ఈ ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ వీటికి సంబంధించి ఇవన్నీ మాట్లాడతారు, ఆర్థికం మాట్లాడతారు, అన్నీ మాట్లాడతారు. ఇందులో ప్రజ్ఞ ఉంటే ఓకే, కానీ వచ్చి అడ్డదిడ్డంగా ఇక్కడ సీతమ్మని అలవట్లేదు కాబట్టి ఇది అని చెప్పని పాండితీ ప్రకర్ష చూపిద్దాం అనుకుంటే ఎలా? అసలు శ్రీరామ అంటేనే సీతా సమేత రామ అని. శ్రీ అంటే ఏంటి? సాక్షాత్తు అమ్మవారు లక్ష్మీదేవి అంశే కదా. ఆ లక్ష్మీదేవి అంశే కదా సీతమ్మవారు. అబ్బే మాకు నో, ఇలాంటివి కుదరవు, అస్సలు ఇలాంటివి చెప్పద్దు, మాకు అనాల్సిందే. శ్రీరామని పిలుస్తుంటే శ్రీ లేకుండా రాముడు ఉంటాడా? సీత లేకుండా రాముడు ఉంటాడా? ఏం చెప్పాలి దానికి? ఇక మిగతావి శ్రీరామ్, శ్రీ అంటే ఏమిటి? ఐశ్వర్యం, సంపద, శుభం, కాంతి, తేజస్సు, మంగళం, సౌందర్యం, గౌరవ సూచకం. లక్ష్మీదేవి, శ్రీదేవి అమ్మవారు. తరువాత రామ్ లేదా రామ అంటే ఏమిటి? రమ్ బీజాక్షరం, ఆనందించడం, హృదయంలో నివసించడం, సంతోషాన్ని కలిగించడం. అంటే రామ అంటే అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు, భక్తుల హృదయాల్లో నివసించేవాడు, మనసుకి శాంతిని ప్రసాదించేవాడు, పరమానంద స్వరూపుడు. రమంతే యోగినో యస్మిన్ సరామః అంటే యోగులు ఎవరిలో ఆనందంగా లీనమవుతారో ఆయనే రాముడు అన్నారు. అలాగా శ్రీరామ్ అంటే ఏంటి? శుభం, ఐశ్వర్యం, తేజస్సుతో కూడినటువంటి రాముడు, లక్ష్మీ కటాక్షం కలిగిన దివ్యస్వరూపుడు, మంగళకారకుడైనటువంటి శ్రీరాముడు, భక్తులకు శాంతి, ధర్మం, ఆనందాన్ని ప్రసాదించే పరమాత్మ, సీతా సమేత రాముడు. పెద్దలు చెప్పిందే. మరి ఇవి కూడా చూసుకోకుండా అతి తెలివి విజ్ఞాన ప్రదర్శనలు చేస్తామంటే అక్కడ అంటే బంగారా శర్మ గారు ఉన్నారు కాబట్టి
చెప్పగలిగారు. మరి మిగతా వాళ్ళు అలా చెప్తారా లేదా అనేది అది వేరే విషయం అనుకోండి. కాకపోతే దిస్ ఈజ్ వాట్ ద ఫ్యాక్ట్. అంతకుమించి పెద్దల గురించి నేనేం చెప్పక్కర్లేదు. మిగతాది మీరు చెప్పండి మీ అభిప్రాయాన్ని. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.